హలో హాయ్ అందరికి మన ఛానల్ వచ్చేసి అయితే మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే నిజంగా చెప్పాలంటే మునక్కాయ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. మునగాకు రెసిపీ కానీ లేకపోతే మునగాకాయలో కానీ ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వండుకొని తినాల్సిందే. ఇది ఎంతవరకు తింటే అంత మంచిదండి. హెయిర్ ఫాల్కి అండ్ బోన్స్కి కూడా కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కాల్షియం ఇంకా కావాలనుకునే వాళ్ళు కానీ ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ రెండు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎగ్స్లో కాబట్టి ఎగ్ మనకి ఇంపార్టెంటే అండ్ మునక్కాయ కూడా ఇంపార్టెంటే. ఈ రెండింటి కాంబినేషన్లో రెసిపీ అయితే చేయబోతున్నాను. ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేద్దాం. బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి అయితే పల్లి నూనె వాడుతున్నాను. ఈ మధ్య తెలుసుకున్నాం అనమాట పల్లి నూనె మంచిది అని చెప్పేసి. పల్లి నూనె వేడెక్కిన తర్వాత ఇలా మనకు ఒక చెక్క, కొంచెం చాజీరా, ఇలాచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. మంచి హెల్దీ కూడా కాబట్టి ఇప్పుడు నేను ఒక 5-6 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా ఉండాలి, తిక్కుగా ఉండాలి కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా తీసుకోండి. 1-2 తీసుకుంటే మాత్రం కూర అంతా బాగుండదు. ఇప్పుడు ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి ఆయిల్ ఎక్కింది కదా, ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కూర అయితే. మీరు ఈ ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. టైం తీసుకున్నా పర్లేదు కానీ ఆనియన్స్ వీలైనంత మట్టుకు సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే కూర కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, రెసిపీ కూడా చాలా చాలా బాగా కుదురుతుంది. ఓకేనా? ఇప్పుడు అన్ని ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. మంట కూడా కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకోండి. మనకు ఆనియన్స్ ఎంత బాగుండి ఎంత బాగా కుక్ అవుతే అంత బాగుంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఆనియన్స్ ఫస్ట్ మగ్గనివ్వాలి, తర్వాత మన రెసిపీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందని చెప్పి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాం కదా, చూసారు కదా ఇలా మగ్గిపోవచ్చాయి. ఇంకా మగ్గాలి. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనకు 2-3 పచ్చిమిర్చి రెమ్మలు వేసుకోండి. పచ్చిమిర్చి మెయిన్ ఇంగ్రీడియంటే అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు చూస్తే టెంప్టింగ్గా కూడా ఉంటుంది రెసిపీ. ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లేకపోతే నేను కూరనే వండను. అది తెచ్చుకొని మరీ వండాల్సిందే, అంత జిజ్జుగా కూర్చుంటాను అనమాట. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసాం కదా, ఇవన్నీ కలిసేలాగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇందులో మనము చెక్క, సాజీరా వేసాం కదా, స్మెల్ వేరే లెవెల్లో ఉంది. అండ్ కరివేపాకు వేసిన తర్వాత దాని స్మెల్ ఇంకా డబల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఎంత బాగా వస్తుంది తెలుసా స్మెల్. నా ఫేవరెట్ అండి కరివేపాకు నా చాలా చాలా ఇంపార్టెంట్. నా ఫేవరెట్ అంటే డబల్ ఫేవరెట్ అని చెప్పాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే మన ఆనియన్స్ అయితే మగ్గిపోవచ్చాయి. ఇలా మగ్గిన తర్వాత సరిపడా పసుపు, సరిపడా కారం ఇవి వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు అంటే మన కూర క్వాంటిటీని బట్టి పసుపు యాడ్ చేసుకోండి. ఇంత వేయాలని నేను చెప్పలేను, ఎందుకంటే ఎక్కువ చేసుకుంటాం తక్కువ చేసుకుంటాం కాబట్టి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత అలాగే దీంట్లో మంచిగా ఇంట్లో రెడీ చేసిన అల్లం పేస్ట్ యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. అసలు ప్యాకెట్ షాప్లో దొరికేది అస్సలు యూజ్ చేయొద్దు. టైం దొరికితే తీసి పెట్టుకోండి, మంచిగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. లేదు అని అంటే అప్పటికప్పుడు అల్లం, వెల్లుల్లి 2 కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మన ఇమ్యూనిటీకి చాలా మంచిది అల్లం కాబట్టి ఖచ్చితంగా వేయండి. ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు అల్లం పేస్ట్, పసుపు. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఏవైతే మునక్కాయలని ఏవైతే పొట్టు తీసి మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామో మునక్కాయలు అయితే యాడ్ చేసుకున్నాము. మునక్కాయలు ఉడకడానికి పెద్ద టైం అయితే పట్టదు. అండ్ ఇంకోటి, నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. ఈ డిష్ చేసిన ప్రతిసారి మా ఇంట్లో కాయల్ని పిప్పి చేసి వదిలేస్తారు. సీరియస్గా చెప్తున్నా. కానీ నేను పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్గా తినాల్సిందే అని పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పాపకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అండ్ 9th క్లాస్ కాబట్టి ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు తెలియదు కదా, మనం ఇప్పుడు కొన్ని చెప్తేనే రేపు భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఇది తినాలి నేను అనేది. ఆ చిన్న ఏజ్లో ఏం తెలుస్తుంది, మనకు అంత సీన్ లేదు, అప్పుడు మనం అంత చిన్న వాళ్ళం కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి తెలిస్తేనే అర్థం అవుద్ది కాబట్టి వాళ్ళకు ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఆకుకూరలు ఎందుకు తినాలి, మరి మునక్కాయలు ఎందుకు తినాలి, ఎగ్స్ ఎందుకు తినాలి, ఇలా పర్టికులర్గా చెప్తేనే వాళ్ళు తింటారు. లేదనుకో నాకు వద్దని మారం చేస్తారు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత కొంచెం మగ్గిపోయాయి కదా, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సరిపడా కారం వేసుకోండి. అండ్ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఆ ఘాటు ఈ ఘాటు ఎక్కువ అవుతుంది. కొంచెం కారం తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకొని
ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేసామంటే సిమ్లో పెట్టుకోండి మంట, ఓవర్గా అయితే పెట్టొద్దు. అడుగు అంటిపోతుంది, ఆనియన్స్ బ్లాక్ షేడ్లోకి వెళ్ళిపోతాయి, కూర కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సిమ్లో పెట్టేసాము అని అంటే మనకు మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మునక్కాయలు కానీ ఆనియన్స్ కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ ఏ వేసినా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఒక 2-3 మినిట్స్, ఒక 2 మినిట్స్ సరిపోతుంది మునక్కాయలు కాబట్టి పెద్ద టైం తీసుకోము. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత మంచిగా మగ్గి, అంటే వాటిలోకి సాల్ట్ కారం ఇవన్నీ కూడా కొంచెం కారం కూడా పచ్చిదనం ఎగిరిపోతుంది అనమాట. అందుకని ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఆయిల్ అయితే ఇలా పైకి ఉబ్బుకుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో సరిపడా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకుందాం. మనకు అంటే ఎక్కువ వాటర్ వేయొద్దు, అలాగని చెప్పి తక్కువ వేయొద్దు, మీడియంలో వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా బాగా లూజ్ అయిపోతుంది, వాటర్ అయిపోతుంది, చప్పదనం వచ్చింది కూర. కాబట్టి ఓకే, ఇలా వాటర్ వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నిజంగా పల్లి నూనెతో కుక్ చేసినప్పుడు చాలా టేస్ట్ కూడా బాగుంది. హెల్దీ ఆయిల్ కాబట్టి కొంచెం చూడడానికి కలర్ తిక్కుగా ఉన్నా కూడా పల్లి నూనె చాలా మంచిది. మీరు మీ ఇష్టము, ఒకసారి ట్రై చేయండి పల్లి నూనె కూడా. నాకెందుకో ఈ మధ్య విన్నాను కాబట్టి పల్లి నూనె యూజ్ చేస్తున్నాం మేము ఇంట్లో. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసాం కదా. ఇలా గ్రేవీ అనేది తిక్కుగా వచ్చేసింది కదా, అంటే చిక్కబడింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసాం కదా, ఎంత పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా. చూసారు కదా, ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. సాల్ట్ అవన్నీ కారం సరిపోయా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని మనము ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ వదిలేద్దాం. ఎందుకంటే ఇంకా పచ్చిదనం వాటర్ వేసాం కాబట్టి ఆ పచ్చిదనం అంతా పోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన ఆనియన్స్ అయితే అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మన ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఇవన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇంకా ఎగ్స్ అండ్ మునక్కాయలు కూడా ఆల్మోస్ట్ మనకు మగ్గిపోయి వచ్చినట్టే. ఇప్పుడు ఇవన్నీ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా రొటేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. మోస్ట్లీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా తినాల్సిన రెసిపీ అండి. నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చేశాను. మీకు ఏదైనా వీడియోస్ కావాలి, ఇలా కుకింగ్ కావాలి అంటే మాత్రం కామెంట్లో అడగండి. ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనలీ కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసామంటే పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా మన రెసిపీ అయితే అయిపోయి వచ్చినట్టే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ట్రై చేస్తారు కదా. నా వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఫైనలీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎగ్స్ అయితే చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అక్కడక్కడ ఎగ్స్, కొత్తిమీర అండ్ మునక్కాయలు చాలాసార్లు. ఫైనలీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇలా కొత్తిమీర ఎగ్ కంటడం వల్ల కూడా చాలా బాగా కనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఈసారి రెసిపీ అయితే. మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూసి సపోర్ట్ చేస్తారని ఆ నమ్మకం నాకైతే చాలా ఉంది. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. మా పద్మ వికే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. పిల్లలకైతే మునగాకు పొడి కానీ ఇలాంటివి చేసి పెట్టండి. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.